హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అంతరాజుస్ కిచెన్ అండ్ టిప్స్. ఈరోజు నేను మీతో షేర్ చేసుకోబోతున్న రెసిపీ ఫిష్ ఫ్రై అండి. ఈ ఫిష్ ఫ్రైని టేస్టీగా, ఈజీగా ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈరోజు మనం చూద్దాం. ఫిష్ ఫ్రైకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ముందుగా ఫిష్ పీసెస్ని ఈ విధంగా రౌండ్గా కట్ చేసుకుని క్లీన్ చేసి రెడీగా పెట్టండి. ఫిష్ పీసెస్ ఇక్కడ నేను 3/4 kg తీసుకున్నానండి. మీ ఇష్టం, మీకు ఎన్ని పీసెస్ కావాలంటే అన్ని పీసెస్ తీసుకోవచ్చు. నేను ఇక్కడ 3/4 kgకి సరిపడా మసాలాని, ఉప్పు కారాన్ని చూపిస్తున్నానండి. దీన్ని బట్టి మీరు ఫాలో అవ్వండి. ఈ ఫిష్ పీసెస్కి సరిపడా మసాలాని చూద్దాం. ఒక 50 గ్రాముల అల్లం, ఒక పెద్ద వెల్లుల్లిపాయ, 5 యాలుక్కాయలు, 4 నుంచి 5 చెక్క ముక్కలు, 10 లవంగాలు, 1 టీ స్పూన్ జీలకర్ర. మీరు మీ దగ్గర రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ కానీ పొళ్ళు కానీ ఉంటే కూడా వేసుకోవచ్చండి. కానీ ఈ విధంగా ఫ్రెష్గా రెడీ చేసుకుంటే మసాలా ఫిష్ ఫ్రై చాలా బాగుంటుంది. అందుకే నేను ఇక్కడ ఫ్రెష్గా తయారు చేసుకుంటున్నాను. ఆయిల్ ఫిష్ ఫ్రై చేసుకోవడానికి ఒక 100 నుంచి 150 ml తీసుకోండి. కారం, పసుపు, ఉప్పు, కొత్తిమీర, కరివేపాకు. ఈ విధంగా ఫిష్ ఫ్రైకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నింటినీ తీసుకొని రెడీగా పెట్టుకోండి. ముందుగా ఒక ప్లేట్లో ఒక 2 టీ స్పూన్ల కారం, 1 టీ స్పూన్ ఉప్పు, ఒక 1/2 టీ స్పూను పసుపును వేసి వీటన్నిటిని బాగా కలిసేలాగా కలుపుకుని, ఇప్పుడు ఈ పౌడర్ని క్లీన్ చేసి పెట్టుకున్న అన్ని ఫిష్ పీసెస్కి పట్టే విధంగా వాటి మీద చల్లి మొత్తం చేప ముక్కలన్నింటికి పట్టే విధంగా చేత్తో జాగ్రత్తగా అద్దుకోవాలి. ఫిష్కి చిన్న చిన్న ముళ్ళలు ఉంటాయి కదండి, చూసుకుంటూ జాగ్రత్తగా పైన ఈ విధంగా వెనకాల ముందు కూడా ఫిష్కి ఉప్పు, కారం, పసుపుని పట్టించాలి. ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగజేసే హెల్దీ ఫుడ్స్లో ఫిష్ అనేది ముందు వరుసలో ఉంటుందండి. ఈ చేపల్లో ప్రోటీన్స్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్ డి వంటి పోషకాలు ఎక్కువగా ఉండటం వల్ల వీటిని మనం వారంలో 2 సార్లు తీసుకోవడం వలన హృదయ సంబంధమైన వ్యాధుల బారి నుంచి రక్షింపబడతాం. ఇంకా ఈ ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు చెడు కొలెస్ట్రాల్ను స్థాయిని తగ్గిస్తాయండి. బరువు తగ్గాలనుకునే వారికి ఇది ఒక మంచి ఆహారం. ఇంకా ఈ ఫిష్ని రోజువారీ ఆహారంలో తీసుకోవటం వల్ల మధుమేహం కూడా నియంత్రణలో ఉంటుంది. ఈ విధంగా ఫిష్ పీసెస్ అన్నింటికి ఉప్పు, కారం, పసుపు పట్టించి ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. ఈలోపు ఈ ఇంగ్రీడియంట్స్ అన్నింటినీ చిన్న మిక్సీ జార్లో వేసుకొని మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. మీకు కావాలనుకుంటే 1 టీ స్పూన్ ధనియాలను కూడా ఇందులో యాడ్ చేసుకోవచ్చు. తరువాత స్టవ్ మీద ఒక కడాయిని ఉంచి ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ కాస్త వేడైన తర్వాత మనం ఉప్పు, కారం రాసి పెట్టుకున్న ఫిష్ పీసెస్ని ఆయిల్లో యాడ్ చేసుకోవాలి. కాస్త వెడల్పాటి పాత్రను తీసుకున్నట్లయితే ఫిష్ పీసెస్ ఒకదానికొకటి అంటుకోకుండా ఈవెన్గా వేగడానికి బాగుంటుంది. ఫిష్ పీసెస్ అన్నింటినీ ఆయిల్లో యాడ్ చేసుకున్న తర్వాత స్టవ్ ఫ్లేమ్ని మీడియంలో ఉంచి ఒక 10 నిమిషాల పాటు ఫిష్ పీసెస్ని హాఫ్ కుక్ అయ్యేంత వరకు అటు ఇటు తిప్పుకుంటూ వేయించుకోవాలి. ఫిష్ పీసెస్ అన్నీ ఒకవైపు కాస్త వేగిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకోండి. మనం ముందుగానే ఫిష్ పీసెస్కి మసాలాని అప్లై చేసినట్లయితే ఆయిల్లో పైనున్న మసాలా అంతా వేగిపోయి మాడిపోయినట్టు కనిపిస్తుందండి. అందుకే నేను ఫిష్ పీసెస్ కాస్త వేగిన తర్వాత మసాలాని అప్లై చేసుకుంటాను. చూసారు కదండి,
ఫిష్ పీసెస్ ఈ విధంగా కొద్దిగా వేగిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలాని ఈ ఫిష్ పీసెస్ అంతటికి పట్టే విధంగా అప్లై చేయాలి. ఇలా ఫిష్ ఫ్రైని చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా మసాలా అంతా ఫిష్కి పట్టే విధంగా ఒక స్పూన్తో అప్లై చేసుకోవాలి. ఏ విధంగా అయితే ఫిష్కి ఒకవైపు మసాలాని అప్లై చేసుకుంటున్నామో అదేవిధంగా రెండో వైపు కూడా టర్న్ చేసుకుని రెండో వైపు కూడా మసాలాని అప్లై చేయాలి. ఈ విధంగా చేసే ఫ్రైలో గ్రేవీ కూడా వస్తుందండి. ఈ గ్రేవీని రైస్లో కలుపుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా రెండు వైపులా మసాలాని అప్లై చేసిన తర్వాత ఒకవైపు మసాలా వేగినట్టయితే మరోవైపుకి టర్న్ చేసుకోవాలి. చూసారు కదండి, ఇదే విధంగా మసాలా అంతా వేగే విధంగా రెండు వైపులా తిప్పుకుంటూ వేయించుకోవాలి. చూసారు కదండి, మసాలా అంతా వేగిన తర్వాత ఫ్రై ఈ విధంగా రెడీ అవుతుంది. చివర్లో కొత్తిమీర కరివేపాకుని చల్లుకుని గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఫిష్ ఫ్రై రెడీ. మీకు నా ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.